లోకం నిజమనే తత్వంలో తోచియు దక్కదు ఏ దృశ్యం అవ్యక్తం తత్వం ఆత్మపదం. తోచియు దక్కదు ఏ దృశ్యం అవ్యక్తం తత్వం ఆత్మపదం. ఇక్కడ తోచియు దక్కదు ఏ దృశ్యం అంటే ఇప్పుడు అలా కనిపిస్తుంది కదా నీకు ఆ ఒడ్డున కూర్చొని చూస్తున్నప్పుడు. ఆ, మరి సముద్రం దక్కుతుంది నీకు, అలా దక్కట్లా. ఆ, సముద్రం అయితే నీకు అందుబాటులోనే ఉంది, ఉమ్, అలా కనపడుతుంది పోతుంది, కనపడుతుంది వెళ్ళిపోతుంది. పోతుంది. ఉమ్, అలా దృశ్యం అనమాట ఉమ్, అది. కాబట్టి ఈ జీవితం అనే అలలు ఎన్నో వస్తుంటాయి, కానీ ఏది ఒక్కటి కూడా నీ చేతికి అందేది కాదు, పుట్టిదే. అది ఉమ్, చెప్పేది అర్థమైందా? ఉమ్. కానీ నువ్వు నిజం అనుకుంటున్నావు కదా, అవునండి. ఇంకా నీ గంతులకు భ్రమ అంతులేదు. నిజమనే భ్రమలో ఉంటుంది. అప్పుడు నీ గంతులకి అంతులేదు. ఉమ్, అది వందే రామనారాయణం శ్రేయప్రియం. వందే రామనారాయణం శ్రేయప్రియం. లోకం నిజం అనిపించినచో శాశ్వత సౌఖ్యమిక వట్టిదే. లోకం నిజం అనిపించినచో శాశ్వత సౌఖ్యమిక వట్టిదే. దుఃఖం రోగాలు చావులతో నిత్య జంజాటం తప్పేదేలే. దుఃఖం రోగాలు చావులతో నిత్య జంజాటం తప్పేదేలే.